తిను తిను తినాలా పని చెయ్యాలి. ఏం లేదబ్బయ్యా, రాణిగంజ్ లో ఒక అనాథ బాలికల శరణాలయం ఉళ్ళ ఆ బిల్డింగ్ ఓనరు ఒక క్రిస్టియన్ మిషనరీ వాళ్ళకి 50 ఏళ్ల కిందట లీజుకిచ్చిండు. ఆ లీజు పూర్తయిన వాళ్ళు ఖాళీ చేయటంలే. ఇప్పుడు ఆ బిల్డింగ్ మనం కొంటున్నాంలే. కొనే ముందు ఆడ కాపురం ఉంటున్న వాళ్ళని తరం బళ్ళే ఆ పని నువ్వు చేసిన వరకు 25 లక్షలు ఎత్తా. తిను తిను తినాలా పని చేయాలా. బిల్డింగ్ వాల్యూ ఎంత? అబ్బే ఎంత, 2 కోట్లేగా. 10 కోట్లు పలుకుద్ది. డాక్టర్ దగ్గర అబద్ధం చెప్తే ఆరోగ్యం దక్కదు, ఆడదాని దగ్గర అబద్ధం చెప్తే సుఖం దక్కదు, నా దగ్గర అబద్ధం చెప్తే ప్రాణం దక్కదు. సరే 2 కోట్లు తీసుకో. రేయ్, వీడి దగ్గర క్యాష్ తీసుకోండి రా. కొడతావేంట్రా? ఫాదర్ రా, నన్ను క్షమించండి ఫాదర్. ఫాదర్, మనోళ్ళు చెప్పారుగా, మీరే హ్యాపీగా ఖాళీ చేయకుండా ఎందుకు వచ్చిన గొడవ? రేయ్, తప్పకోండి తప్పకోండి, వాళ్ళే ఖాళీ చేస్తారు. తప్పకోండి. చావునైనా చస్తాం కానీ ఈ దేవాలయాన్ని వదిలి వెళ్ళం. చా, ఇదొక దేవాలయం, నువ్వు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి. రే, ఇది మాటలతో వినేటట్లేదు, తోసేయండి రా. ఏంటిదంతా? వాళ్ళతో గొడవ ఎందుకు? నువ్వు మా ఇంట్లో ఎందుకు కానీ పదా, నేను వస్తాను. మరి వీళ్ళంతా ఎక్కడుంటారు? పోనీ పోలీసులకు ఫోన్ చేద్దామా? వద్దే, ఇది ల్యాండ్ మాఫియా. వాళ్ళు వచ్చినా వీళ్ళకి హెల్ప్ చేస్తారు. వీళ్ళకి మొగుడు ఒక్కడే ఉన్నాడు. ఎవరికి ఆ ఫోను? పాండురంగ విఠల్ గారికి. హలో పాండు గారు. సార్, వాళ్ళే సార్. గారు, ఈ బిల్డింగ్ ఖాళీ చేయించమని చెప్పి ఆ సూర్యానికి 2 కోట్లు ఇచ్చా. మిమ్మల్ని చూడగానే ఆయనకి అన్ని తరిపి చారుకున్నాడు. మీకు డబ్బులు ఇస్తా, 3 కోట్లు ఇస్తా. ఏందండి అట్టా చూస్తారు? తిను తిను తినాలా పని చేయాలా? అనాథ బాలికలున్న శరణాలయాన్ని ఆక్రమించుకోవడం అంటే ఎదుటివాడి కంచంలో ఎంగిలి కూడు తినడం లాంటిదిరా. వెంకట్, వీడి పైకి లేకుండా. తిను తిను తినాలా పని చెయ్యాలా అన్నది నీ సిద్ధాంతం అయితే, తన్ను తన్ను తన్నాలా బుద్ధి చెప్పాలన్నది నా సిద్ధాంతం. రై, వీడు హుస్సేన్ సగలు వేయండి. తమాస్ తమాస్, నీకు ఓకేనా? థాంక్యూ సార్. పాండురంగ విఠలంటే ఇన్నాళ్ళు కసాయివాడు అనుకున్నాను, కానీ కరుణామయుడని ఇప్పుడే తెలుసుకున్నాను. మేము మీకు చాలా రుణపడి ఉన్నాం సార్. రుణపడి ఉండాల్సింది నాకు కాదు, కావేరికి. ఇవాళ మీరు నిలబెట్టింది ఈ బిల్డింగ్ కాదు సార్, దీని నీడలో బతుకుతున్న 100 మంది అనాథల జీవితాల్ని. ఐ లైక్ యూ సార్, ఐ లైక్ యూ సో మచ్. ఏమిటి అల్లుడు ఇది, రోజు రోజుకి ఇలా అయిపోతున్నావు? అవునన్నా, రోజుకో ఫుల్ రా లాగించేవాడివి, ఇప్పుడు కొబ్బరి బొండంలో స్ట్రా వేసుకొని లాగిస్తున్నావు. ఏందన్నా ఇది? కరాటే మర్చిపోయిన బ్రూస్లీ లెక్కున్నావు. తింటున్న సింహంలా కనిపిస్తుంది. తమాస్ తమాస్. ఒరేయ్, ఒకప్పుడు నాకంటే కత్తులు గొట్టళ్ళు కనిపించేవి, కానీ ఇప్పుడు కావేరి కనిపిస్తోంది. అబ్బా అబ్బా, అన్నకి సిగ్గు. మాకు తెలుసులే అన్నా, కాకపోతే నీ నోటితో ఇందామని. నాకు కావేరికి 25 సంవత్సరాలు తేడా ఉంది కదా. వయసు చూసే కళ్ళకే గాని ప్రేమించే మనసు కాదు. అయినా నువ్వు 30+ అని అమ్మాయి చెప్పిందన్నా కదన్నా. అవును, జల్దీ పోయి నీ మనసులో మాట అమ్మాయి చెప్పాన్నా. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే నేనే నీ కాళ్ళు గడి కన్యాదానం చేసేస్తాను. తొందరగా ఐ లవ్ యూ చెప్పన్నా. ఓకే ఓకే. ఇట్స్ నైస్. నమస్కార్ పాండుజీ.
అన్న కావేరి వదిన. మామ కావేరి ఓసారి రిహార్సల్ చేసుకుందాం అల్లుడు. ఇది ముద్దుగా ఐ లవ్ యూ అను. బాబు ఈ చెగుళ్ళ ఏంటిది చెప్పరా? ప్రేమగా ఐ లవ్ యు. అట్ట కాదన్నా, కొత్త సిలిండర్ సన్నగా లీక్ అయినట్టు ఐ ఐ లవ్ యు. అరే అరే మామ అక్కడ చెబుతాను. పద, పద. ఇలా రండి, తొందరపడతారు. కావేరికి ఐ లవ్ యూ చెప్పాల్సింది నేనా మీరా? మీరేనా? మిమ్మల్ని చూస్తే కావేరి భయపడుతుంది. మీరు ఇక్కడే ఉండండి. మామ వెళ్ళదేరు. ఆగు, చుట్ట ఆడాళ్ళ శత్రు పడే పో. అబ్బా అబ్బా corruption, no more protection, no more policeman, no more suppression. No more corruption, no more protection, no more policeman, no more suppression. Political rowdy, hey, political rowdy. సార్ ఓహో సార్ మీరిక్కడ సర్ప్రైజ్. ఏంటి షాపింగ్ వచ్చారా? అల్లుడు మ్యాటర్ 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 మ్యాటరా? మ్యాటర్ స్వెటరా? రండి నేను చూపిస్తాను. ఇదిలా ఉంది. ఎర్రగా ఉంది. బా మిమ్మల్ని అడిగింది కలర్ కాదు సార్, స్వెటర్. ఇది మీకు నచ్చిందా లేదా? అల్లుడు త్వరగా కానీ. తొందర పట్టుకో. అయ్యో తొందర పెట్టను, నిదానంగానే సెలెక్ట్ చేయండి. సరే ఇది నచ్చిందా మీకు? నచ్చాల్సింది నాకు కాదు, వేసుకున్నాక చూసేనే ఇలాంటి అందమైన అమ్మాయికి. నాకైతే ఇదే నచ్చింది. నీకు నచ్చింది నాకు నచ్చినట్టే. ఇదిగో అబ్బాయి సార్ ప్యాక్ చేసి. ఓకే సార్. సార్ బిల్ మాత్రం నేనే కడతాను. ఇవ్వడమే తప్ప తీసుకోవడం నాకు అలవాటు లేదు. కానీ మన రిలేషన్షిప్ డిఫరెంట్ కదా. మీరు ఒక పెద్ద హెల్ప్ చేశారు, నేను మీకు చిన్న గిఫ్ట్ ఇవ్వకూడదా? ఎందుకు ఇవ్వకూడదమ్మా? అమ్మాయి కావేరి మా అల్లుడు నీకేదో చెప్దాం అనుకుంటున్నాడు. ఏం సార్ అది? అది చెప్పండి సార్. థ్యాంక్స్, మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా అందుకనే. రామా ఏంటి ఇంకా ఆయన నాట పట్టిస్తున్నావా? మొదటిసారి ఆయన చూసినప్పుడు చాలా తప్పుగా అనుకున్నాను. నిజంగా ఈస్ గ్రేట్, ఐ లైక్ హిమ్. అక్కడితో ఆగు, ఇంకా ప్రొసీడ్ అయితే ఐ లవ్ యూ అంటాడు. వా నీ మొహం. ఆయన ఆల్రెడీ ఎవరికో లైన్ వేస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఈ స్వెటర్ కూడా ఆవిడికి చూపించడం కోసమే కొనుంటారు. ఆ పిల్లతో ఐ లవ్ యూ అని 3 ముక్కలు చెప్పలేకపోయావు. అదే మా అర్థం కావటం లేదు. నా కళ్ళతో చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. మీరు చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నారా? చేయాలనుకున్నది చేయలేకపోతున్నారా? అయితే మీకు డాక్టర్ గడియారం గారి అవసరం ఉంది. ఆ గడియారం టైం ఒకటే చెప్తుంది, బట్ ఈ గడియారం టైం టేబుల్ చెప్తాడు. అర్థం కాలేదు కదూ? ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం చేయాలో పర్ఫెక్ట్ గా చెప్తాడు. డాక్టర్ గారు మన ఫస్ట్ కాలర్ రెడీ అండి. ఓకే. హలో సార్, ఆ? నా పేరు అప్పారావు అండి. ఆ. నేను మా ఆవిడ తిట్టాలనుకుంటున్నానండి. ఆ? కానీ తిట్టలేకపోతున్నానండి. ఓహో, ఏం చేయమంటారండి? వెరీ సింపుల్ నానా. మీ ఆవిడ ఫోటో తీసుకో, సార్, తెగ తిట్టడం ప్రాక్టీస్ చేయి. హాయ్. ఆ తర్వాత నీకు అలవాటు అయిపోతుంది. మీ ఆవిడ మొహం మీదనే తిట్టేస్తావు. అయ్య బాబాయ్, భలే చెప్పేశారండి. మామా హలో హలో, ఎవరండి? నేను సంగారెడ్డికి వెళ్ళి సంగారెడ్డిని మాట్లాడుతున్నా. నేను ఏ పని చేసినా రివర్స్ అవుతుంది. నన్ను ఏం చేయమంటావు? వెరీ సింపుల్ నానా. ఏం చేయమంటావు సార్? నువ్వు రివర్స్ లో స్టార్ట్ చేయి, సక్రమంగా జరుగుతుంది. వెల్ సెట్. లైవ్ ప్రోగ్రామ్. మా అన్న లైఫ్ ఆడా ఎత్తుకోరా ఇట్స్ నాట్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్. ఐఎమ్ నాట్ ఎ జోకర్. నా గురించి ఏమనుకుంటున్నారు? పంజాగుట్ట హెడ్ కానిస్టేబుల్ నాకు బాగా తెలుసు. వాడికి ఒక ఫోన్ కొట్టడానికి మీకు పంప లేకపోతే ఎందుకంటే నువ్వు చెప్పిన ఏరియాకి డీసీపీ నేనే. ఆ? ఇంతకీ ఇల్లు ఎవరిది సార్? పాండురంగ విఠల్ గారి. ఆ? కూర్చో. పర్వాలేదు సార్. మ్మ్. సార్ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు సార్? ముందు తాగేవాడికి మంచింగ్తో పని పడ్డట్టు మా అన్నకు నీతో పని పడింది సార్. నాకు మాటలు చెప్పటమే తప్ప మద్దలు చేయటం రాదు సార్. అరే ఓ మటర్లు చేయడానికి మేము ఉన్నాం బే. నిన్ను వద్దు సార్. ఇంతకీ నన్ను ఏం చేయమంటారు సార్? మా అన్న ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఏంటి హెల్త్ ప్రాబ్లమా సార్? కాదు, లవ్ ప్రాబ్లం. అర్థమైంది. వీళ్ళ అబ్బాయి లవ్ లో పడ్డాడనమాట. మా అల్లుడు బ్యాచులర్. మరి లవ్ ప్రాబ్లం ఎవరికి సార్?
నాకే ఇంతకీ ఆ అమ్మాయి వయసు ఎంత? 20 years. కాల్దీరా చుట్టబడే ఏరా ఆ అమ్మాయి వయసు ఎంత? అన్న చెప్పాడు కదండి. ముగ్గురు బిడ్డల తండ్రిలా ఉన్నావు, గడ్డం మెరిసింది, జుట్టు మెరిసింది, నీకు 20 ఏళ్ళ అమ్మాయి కావాలరా? ఏరా ముసలోడా, తల ముగ్గు బుట్ట మెరిసినట్టు మెరిసింది, వాడికి లేకపోతే జ్ఞానం నీకుండక్కలేదురా? ఏమిటి క్రిమినల్ గా ఆలోచిస్తున్నట్టున్నావు? వీడికి లవ్ ఏమిటానా? అబ్బే అది కాదండి, నా ఆలోచన అంతా మీ సమస్య గురించి. నాయనో, సింహం బోన్లో కాలే కాదు తలే పెట్టేశాను. ఏదో దిక్కుమాల ఐడియా చెప్పి పారిపోవటం బెటర్. సార్, ఆ అమ్మాయి పేరేమిటన్నారు? నీకు అనవసరం. నాకు అనవసరం అనుకోండి. ఆ అమ్మాయికి మీ ప్రేమ గురించి చెప్పాలంటే అసలు మీకు ప్రేమ గురించి తెలిసి ఉండాలి కదా. అందుకని మీరు ఒకసారి పార్కుకి వెళ్ళాలి. అంటే మా అన్న పార్క్ వెళ్ళి లాలీపాపులు పల్లిపప్పులు తినాలా? ఎవడని అంతేనా మీకు తెలిసింది? మీకు లవ్ గురించి తెలీదు, మీకు జ్ఞానం లేదు. పార్కుకి వెళ్తే లుకింగ్స్ ఉంటాయి, టచింగ్స్ ఉంటాయి, కిస్సింగ్స్ ఉంటాయి. తగ్గు. అంటే నా ఉద్దేశం పార్కుకి వెళ్ళాలి, చూడాలి, నేర్చుకోవాలి, ఆచరణలో పెట్టాలని నా ఉద్దేశం. తమాస్ తమాస్. ఓ 10,000 ఇచ్చి పంపండి. 10,000 ఇచ్చిందని ఖుషి కాకు. తేడా వచ్చిందనుకో 10 ఏళ్ళు నరికేస్తాడు. 11 ఏళ్ళు వదిలేస్తారా? నేను నరికేస్తా.